న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. సో ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ మంటలు రేపుతోంది. తమకు అవకాశం ఇవ్వకపోతే ఖబర్దార్ అంటూ ఏకంగా హైకమాండ్ కే అల్టిమేటం ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. మొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేస్తానని చెప్తే నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తనకు బెర్త్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. నేతల ప్రకటనలతో గాంధీ భవన్ లో అలజడి రేపుతోంది. తాజా పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ సీఎం రేవంత్ కు మరింత క్లిష్టంగా మారిందా? హైకమాండ్ ఏం చేయబోతోంది? కేబినెట్ విస్తరణ తర్వాత అసలు ఏం జరగనుంది? ఈ అంశాలపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం భరత్ తో. హాయ్ భరత్. నిజంగా అసలు ఏ పార్టీలో అయినా ఇలా ఇంత బాహాబాహిగా సీనియర్ నేతలు అయ్యుండి ఇట్లా కామెంట్స్ చేయడం ఉంటుందా? ఏకంగా హైకమాండ్ కే వార్నింగ్ ఇస్తున్నారు. సో ఏం చెప్తారు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని చెప్తారు. డెమోక్రసీ ఎక్కువ అంటారు, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువగా, చాలా ఎక్కువ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ఇంకా మునుపటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పోకడ్లి మనం ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకంటే సరే డిసెంబర్ 9th డిసెంబర్ 7th రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్మీడియట్ గా 11 మందిని తీసుకున్నారు. 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. కానీ మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం బిఫోర్ ఒకసారి అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇస్తా అన్నప్పుడు ఏ విధంగా సీనియర్లు వాళ్ళ మధ్య గొడవ జరిగిందో, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ మధ్య జరిగిందో మనం చూసాం. సో ఇది ట్రైలరే. ఇప్పుడు ఈ నేతలు చేస్తున్న కామెంట్స్ విస్తరణ జరిగితే అసలు సినిమా ఉంటది. అంటే ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి జమా నుంచి కూడా అంతే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా అంత స్ట్రాంగ్ లీడర్ కూడా అసమ్మతి అన్నది ఉంది. సో ఇది రాజశేఖర రెడ్డి నుంచి రోషియా, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరైనా సఫర్ కాక తప్పదు. హైకమాండ్ సంబంధించి హైకమాండ్లకు ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్ప కాంగ్రెస్ లో ఎవరిని తిట్టినా నడుస్తుంది. ముఖ్యమంత్రిని తిట్టినా నడుస్తుంది, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తిట్టినా నడుస్తుంది. ఇంతకుముందు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అందరు తిట్టారు కదా. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్ గా వారిని కూడా చేశారు కదా. సో కాంగ్రెస్ లో ఎవరిని తిట్టినా చెల్తా, ఒక్క సోనియా, రాహుల్ వాళ్ళని తప్ప. సో ఇప్పుడు ఇది కూడా అట్లానే ఉంది. ఇప్పుడు వరుసగా ఏప్రిల్ 3వ తేదీ మంత్రివర్గం అని చెప్పారు, కానీ కాలేదు. ఇదే చివరి మీటింగ్ అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. కాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, అంటే మంత్రివర్గ విస్తరణ అని హైకమాండ్ ఒక ఆశ చూపించి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ పోతుంది. చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇచ్చేది 6 బెర్తులు, అక్కడ అసంతృప్తి పాలేది 20 మంది కదా. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి వద్దాం. ఫస్ట్ నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన ఏమంటారు, నిన్న మునుగోడులో చౌటుప్పల్ సంబంధించి అక్కడ బహుశా ఒక నామినేటెడ్ ఏదో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది చౌటుప్పల్లో. పక్కనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గీయుడు. ఇంకో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వీళ్ళందరూ ఉండగా రాజగోపాల్ రెడ్డి ఏం కామెంట్ చేశారంటే, నేను మంత్రి పదవి గురించి అడుక్కుంటలేను. ఇండియన్ క్రికెట్ టీంలో యూసఫ్ పఠాను, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరికి చోటు ఉన్నప్పుడు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కేబినెట్ లో ఉంటే తప్పింది. ఇండియన్ క్రికెట్ టీంలోనే ఇద్దరు బ్రదర్స్ కున్నప్పుడు నా మెరిట్ ఆధారంగా ఇమ్మంటున్నా. నేను కాంగ్రెస్ లోకి తిరిగి రావడం వల్ల చాలా సీట్లు గెలిచాయి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ను గద్దె దించాలన్న ఉద్దేశంతో నేను అప్పుడు ఆయనకు ఛాలెంజ్ చేస్తూ మునుగోడు బై ఎలక్షన్స్ పోయినా ఆయన గద్దె దించాం. అంటే ఆ గద్దె దించడంలో ప్రధాన పాత్ర నాది అని రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం. ప్లస్ నేను మంత్రి పదవి గురించి గింత అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఆ స్థాయి నాది కాదు. ప్లస్ కొద్దిమంది అడ్డుపడుతున్నారు. డైరెక్ట్ గా జానారెడ్డి పేరే చెప్పేశారు ఆయన. ధృతరాష్ట్రులాగా జానారెడ్డి అడ్డుపడుతున్నారు. అంత సీనియర్ నాయకుని వదలలేదు. అంటే ఎందుకు ఆ విధంగా అన్నారంటే, ధృతరాష్ట్రులాగా జానారెడ్డి అంటే ఒకసారి బయట ఉంటే విందాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు. ఆయన 20,000 30,000 మంత్రి పదవి పంపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చారు రంగారెడ్డి హైదరాబాద్.
మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు. చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతానే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా? ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ ఓటుపై ఎవరు చేసిండ్రు, ఇంద్రవల్లి మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ అంటే కలగైండ్రు. ఇవాళ ఇంద్రవల్లి మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాటలు బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కడ మాత్రం గుర్తు పెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా. సో ఇద్దరు ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే, జానారెడ్డి ధృతరాష్ట్రులాగా వ్యవహరిస్తున్నాడు. జానారెడ్డి లెటర్ రాశారు హైకమాండ్కి, ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించాలని చెప్పి. ఇండైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పి లెటర్లు రాయలేదు. హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పారు. సో హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఎవరున్నారు? ఒకే ఒక ఎమ్మెల్యే, మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి. సో ఆయనకి ఇస్తే రెడ్డిల్లో ఇప్పుడు సీఎం ఏమో సుదర్శన్ రెడ్డి పేరు చెప్తున్నారు నిజామాబాద్ నుంచి. ఆయనకు సమీప బంధువు కూడా అవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సో రెండోది మల్రెడ్డి రంగారెడ్డికా రాజగోపాల్ రెడ్డికా అని ఉంది. జానారెడ్డి అంటే మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, అంటే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పి. ఎందుకంటే ఆయన నల్గొండ జిల్లా. సో వాళ్ళకు కొంత ఇబ్బందులు ఉన్నాయి. జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇవన్నీ కూడా మొదటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. జానారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పర్లేదు, సెట్ అవుద్ది. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉత్తమ్ కు, కోమటిరెడ్డి బ్రదర్స్ కు జానారెడ్డికి వీళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇండైరెక్ట్ గా జానారెడ్డి ఏం చెప్పారంటే, హైదరాబాద్ రంగారెడ్డికి ప్రాతినిధ్యం ఇవ్వండి, 50% జనాభా అక్కడ ఉందని హైకమాండ్ లెటర్ రాశారు. సో ఏందన్నట్టు, వాళ్ళకి ఇమ్మంటే ఇక్కడ ఇవ్వద్దు అని చెప్పినట్టు. అందుకనే రాజగోపాల్ రెడ్డి మండిపడుతున్నారు. ఆయన అనేది ఏంటంటే, మరి మిగతా రాష్ట్రంలో మిగతా పార్లమెంట్ స్థానాలన్నిటికి కూడా మంత్రులను ఇన్ఛార్జ్ చేసి ఒక్క భువనగిరికి మాత్రం నన్ను ఇన్ఛార్జ్గా ఎందుకు పెట్టారు? ఎమ్మెల్యే ఉన్నప్పుడు గెలిపించా కదా మరి నేను భువనగిరిని. మిగతా చోట్ల గెలిచే, ఆదిలాబాద్ గెలిచింది, ఆదిలాబాద్ ఎవరు ఇన్ఛార్జ్? సీతక్క. మహబూబ్నగర్ గెలిచిందా? మహబూబ్నగర్ అంటే సీఎం సొంత సీటు. మల్కాజ్గిరి గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఇక్కడున్న ఇన్ఛార్జీలంతా ఏమైపోయినారు? మరి నేను మాత్రమే కదా గెలిపించింది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా ఆయన కామెంట్ చేశారు. ఇక రెండవది సంబంధించి ప్రేమ్ సాగర్ రావు ఇవాళ మంచిర్యాలలో బట్టి విక్రమార్క వీళ్ళు పాల్గొన్న బహిరంగ సభలోనే ఓపెన్ గా బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఉన్న దగ్గరే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని నేను కాపాడుకున్నా ఇన్ని రోజులు, ఇప్పుడు మధ్యలో అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఎట్లా అంటే ఎవరినన్నారంటే ఆయన వివేక్ వెంకటస్వామిని టార్గెట్ చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వాళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తుంది. హైకమాండ్ ఆల్మోస్ట్ వివేక్ వెంకటస్వామికి కన్ఫర్మ్ చేసినట్టుగా చెప్తున్నారు మంత్రివర్గ బెర్త్. సో దాంతో ఆయన ఆవేదనలో ఉన్నారు. బట్టికి సంబంధించిన వర్గీయుడు రేవంత్ రెడ్డి ఏమో ఆబ్వియస్లీ వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలని కోరుకుంటారు. హైకమాండ్ లో మల్లికార్జున ఖర్గే దగ్గర వివేక్ వెంకటస్వామికి పలుకుబడి ఉంది, డైరెక్ట్ గా పరిచయాలు ఉన్నాయి. ప్లస్ రాహుల్ గాంధీ ఆ సమయంలో ఎన్నికల సమయంలో ఆయన రమ్మన్నారని చెప్తున్నారు కాబట్టి, సో అక్కడ ప్రేమ్ సాగర్ ఉద్దేశం ఏంటంటే, మేము పార్టీని ఎక్కడ నేను ఏ పార్టీలోకి పోకుండా పట్టుకొని ఉంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ అన్న ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, ఈయన ఎమ్మెల్యే ముగ్గురు ఉండగా 3 పదవులు ఆల్రెడీ వచ్చాయి, మళ్ళీ ఇంకా మంత్రి పదవి కూడా ఇస్తే మా పరిస్థితి ఏంది? 10 సంవత్సరాలుగా మేము కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లో ఉన్నా సరే మేము పట్టుకుని పార్టీలో ఉన్నాం కదా, బట్టి విక్రమార్క పాదయాత్ర మొత్తం మేమే చేశాం కదా అని చెప్పి బట్టి విక్రమార్క కూడా ఒక ఇండైరెక్ట్ గా ఆయన ఇచ్చారు, నేను నీతో ఉంటే మరి నాకేం వస్తుంది అని చెప్పి. దానికి వివేక్ వెంకటస్వామి కూడా కౌంటర్ ఇచ్చారు ఇవాళ.
ఆయన ఏమన్నారంటే ఆయన మంత్రి పదవి అడగాలంటే అడుక్కోండి, నాకు బీజేపీలో కేంద్ర మంత్రి పదవి ఇస్తా అన్నారు, వచ్చేది నేను అక్కడనే ఉంటే, కాంగ్రెస్ రాహుల్ గాంధీ రమ్మంటే రేవంత్ రెడ్డి రమ్మంటే నేను వచ్చాను, లేకపోతే నాకు కేంద్ర మంత్రి పదవి చాలా ఈజీగా వచ్చేది బీజేపీలో, ఇవాళ నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడిని అక్కడే ఉంటే, రాష్ట్ర మంత్రి పదవి ఏం లెక్క అని ఆయన చెప్తారు. సో ఇట్లా ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారాలు, ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు వినిపిస్తారు. అందుకనే హైకమాండ్ ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జోలికి వెళ్ళట్లేదు, డిలే చేస్తూ వస్తుంది. ఎప్పటి నుంచి అంటారు, హర్యానా ఎలక్షన్స్ అయిపోయినాయి, మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయింది, మళ్ళా అవన్నీ అయిపోయి ఇప్పుడు ఫైనల్ గా అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా ఏం సాకలేదు, ఏఐసిసి మీటింగ్ కూడా అయిపోయింది, అయినా సరే మంత్రివర్గ విస్తరణ చేయట్లేదు. ఇప్పుడు హెచ్సియు గచ్చిబౌలి భూములు చేస్తే తెలుసు, ఇచ్చేది ఒక 3-4కి 6 ఇస్తారు మాక్సిమం, అసంతృప్తి 20 మందికి ఉంటుంది. సో అందుకనే బహుశా వెళ్ళకపోవచ్చు. సో ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళది. ప్రేమ్ సాగర్ రావు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కాపాడారు కాంగ్రెస్ పార్టీని. వివేక్ వెంకటస్వామి రాక ఆదిలాబాద్ లో డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అయింది కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఆయన పెద్దపల్లి పార్లమెంట్ మెంబర్ గా ఉండగా పెద్దపల్లి పార్లమెంట్ లో 7 సీట్లను కూడా ఎఫెక్ట్ చేయించగలరు కదా, అంత ఇంతో అంచరగణం ఆయనకు కూడా ఉంది కదా. బట్ అక్కడ ఈక్వేషన్ కూడా చూడాలి మరి మంత్రివర్గ విస్తరణలో. కొద్దిసేపట్లో మనం మందకృష్ణ మాదిగతో కూడా మాట్లాడతాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఆల్రెడీ ఇప్పుడు మాల డిప్యూటీ సీఎం ఉన్నారు, మాల స్పీకర్ ఉన్నారు, మంత్రివర్గంలో మాదిగ ఉపకులానికి సంబంధించి దామోదర్ రాయనరసింహ ఉన్నారు. సో మాదిగలకి ఇంకా మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు, ఇవాళ వర్గీకరణ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ సమయంలో ఇంకో మాలకు మంత్రి పదవి ఇస్తే డెఫినెట్ గా మాదిగల నుంచి రియాక్షన్ వస్తుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ప్రేమ్ సాగర్ రావు, మాదిగల నుంచి కూడా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆయనకిస్తే ఇంకొక మాదిగలు కూడా మంత్రివర్గంలో ఇవ్వాలంట. సో ఇవన్నిటి ఇట్లా బ్యాలెన్స్ చేస్తారు, ఎందుకంటే ఎంపీ టికెట్స్ కూడా 3 ఒక్క మాదిగకు కూడా ఇవ్వలేదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అయినా, పెద్దపల్లి పార్లమెంట్ అయినా, ప్లస్ వరంగల్ పార్లమెంట్ అయినా ఒక్కటి కూడా మాదిగకు డైరెక్ట్ గా రాలేదు. కడియం శ్రీయర్ కూతురు కావ్యకి ఇచ్చారు, బట్ బైండ్ల మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకనే కాంగ్రెస్ హైకమాండ్ బహుశా ఈ విస్తరణ దగ్గరికి పోతలేదని మనం అనుకోవాలి. పోస్ట్పోన్ చేస్తారంటారు. యా, మోస్ట్లీ అంత ఈజీగా జరిగేటట్టు మనకు కనిపించట్లేదు, అంత ఫాస్ట్ గా జరిగేటట్టు అయితే ఖచ్చితంగా మనకు కనిపించట్లేదు. ఆ వాతావరణం కూడా కనిపించట్లేదు. ఎవరి అసంతృప్తులు వాళ్లకు ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఒకవేళ నాకు రెడ్డి కనుక మంత్రివర్గం వస్తలేదంటే నేను రిజైన్ చేస్తాను, రంగారెడ్డి జిల్లాలో వేరే వాళ్ళని ఇచ్చి బీసీలను వాళ్ళని ఇచ్చి గెలిపించండి, రంగారెడ్డి జిల్లాకే మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటి, ఈ మొత్తం ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచింది నేను ఒక్కడిని, నాకు కూడా ఇవ్వకపోతే ఎట్లా, అసలే పార్టీ వీక్ గా ఉందని ఆయన ఆర్గ్యుమెంట్. ఆయన ఇంకా ఇప్పుడు ఎంతమంది మాట్లాడతారో చూడాలి. బట్ ఎంతమంది మాట్లాడినా కాంగ్రెస్ లో, ఇది వేరే పార్టీలో అయితే ఇట్లా మాట్లాడితే సస్పెండ్ లో ఉంటాయి, కాంగ్రెస్ లో ఇవన్నీ చెల్తా. డైరెక్ట్ గా మాట్లాడినా డైరెక్ట్ గా రాహుల్ గాంధీ సోనియా గాంధీని తిట్టినంత వరకు ఎటువంటి మాట్లాడినా నడుస్తుంది. చూడాలి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది. మంత్రివర్గం ఇస్తానన్నది కత్తి మీద సామే. దాన్ని లాస్ట్ డిస్కషన్ అన్నారు, అయినా హైకమాండ్ వర్తమానం పంపలేదంటే దే ఆర్ స్టిల్ నాట్ కన్విన్స్డ్. లంబాడలకు కూడా ఇప్పుడు స్థానం లేదు, ఆదివాసీ నుంచి సీతక్క ఉన్నారు, లంబాడీలు కూడా వాళ్ళు కూడా మంత్రివర్గంలో స్థానం అడుగుతున్నారు. బీసీ మూవ్మెంట్ నడుస్తుంది, ఈ సమయంలో కనీసం 2-3 బీసీల కన్నా ఇవ్వాలి. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఓకే, సో డిఎన్ఏ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్